హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ మా పాప వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారండి. చాలా బాగా చేశారండి. సో ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన పిల్లలు మంచి స్టేజ్కి మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా ఒక గురువే కారణం అండి. గురువు ఎప్పుడైనా పిల్లల భవిష్యత్తు గురించే చాలా బాగా ఆలోచించి చాలా బాగా కేర్ తీసుకుంటూ మనకు చదువు అనేది చెప్తారండి. సో, మనం మంచి స్టేజ్‌కి వెళ్ళాలన్నా కూడా గురువే అండి. సో, మనము ఆ గురువుకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మన బాధ్యతే కదండీ! సో, ఇక్కడ పిల్లలతో కూడా అంత పిల్లలతో కూడా టీచర్స్‌కి బొట్టు పెట్టడము, కాళ్ళకు పసుపు రాయడం అంటే ఎంత మంచి పద్ధతండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి. స్కూల్ అనేది మన పద్ధతి, మన ట్రెడిషన్‌ని ఎంత బాగా ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తున్నారో. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రిన్సిపల్ మేడం కూడా బొట్టు పెట్టడం అనేది చాలా గ్రేట్ కదండీ! సో, ఇక్కడ టీచర్స్‌కి అండ్ ఆయమ్మలకి కూడా గిఫ్ట్ అనేది ఇచ్చారండి. సో, సో, నేను ఈ వీడియో ఎందుకు చేశాను అనంటే నా వీడియో వల్ల ఒక పేరెంట్‌కి, ఒక కిడ్‌కి బ్రైట్ ఫ్యూచర్ మనం ఇవ్వగలము అని చెప్పడానికి నేను చేశానండి. ఇప్పుడు మనం అందరం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే అండి. అండ్ ఈ ఒక్కటి విషయం ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్టడీ ఎంత స్టాండర్డ్ ఉంటుందో, ఇక్కడ కూడా స్టడీ అంతే స్టాండర్డ్ ఉంటుందండి. సో, మనకు పిల్లలకి ఇవ్వాల్సింది బ్రైట్ ఫ్యూచర్. వాళ్ళకి మంచి చదువు మాత్రం ఇస్తే చాలండి. వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బావుంటుంది. నా వీడియో వల్ల ఒక్కరికైనా యూజ్ అవ్వాలి అని చెప్పేసి నా కోరికండి. సో, షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఒక్కరికైనా యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.